శశి థరూర్ సంచలన కామెంట్స్ కు పెట్టింది పేరు. గతంలో ఈయన చేసిన అనేక కామెంట్స్ వైరల్ గా మారాయి. తాజాగా ఒక టేబుల్ ని పోస్ట్ చేసి మళ్లీ వార్తల్లో నిలిచారు. ఈ టేబుల్ ని పోస్ట్ చేస్తూ ఢిల్లీని ఇంకా రాజధానిగా కొనసాగించడం అవసరమా అంటూ ప్రశ్నించారు. కాలుష్య నగరాల జాబితా గణాంకాలకు సంబంధించి ఓ టేబుల్ ను పోస్ట్ చేసిన థరూర్ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ మారిందని, ఇక్కడ ప్రమాద కాలుష్య కారకాలు 4 రెట్లు పెరిగాయని, రెండో అత్యంత కాలుష్య నగరం ఢాకాతో పోలిస్తే ఢిల్లీలో ప్రమాద స్థాయి 5 రెట్లు ఎక్కువగానే ఉందని, ఇలాంటి విపత్కర పరిస్థితిని కొన్నేళ్లుగా చూస్తున్నామన్నారు. నవంబర్ నుంచి జనవరి మధ్య ఈ నగరం నివాసయోగ్యంగానే ఉండట్లేదని, మిగతా సమయాల్లోనూ అంతంత మాత్రంగానే జీవనం సాగించగలమన్నారు. ఇలాంటి పరిణామాల మధ్య ఢిల్లీని ఇంకా దేశ రాజధానిగా కొనసాగించాలా అని రాసుకొచ్చారు. ఇప్పటికే గాలి నాణ్యత సూచి ఏక్యూఐ 500 మార్కును దాటిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో వరుసగా రెండో రోజు ఢిల్లీలో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. దీంతో పలు విమానాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని ఆలస్యంగా నడుస్తుండగా కొన్ని రద్దయ్యాయి. ఢిల్లీ వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది. కాలుష్య నియంత్రణ చర్యల్లో అలసత్వంపై ఢిల్లీ సర్కారును నిలదీసింది. తమకు చెప్పకుండా ఆంక్షలు సడలించవద్దని ఆదేశించింది. శశి థరూర్ వ్యాఖ్యల నేపథ్యంలో కొందరు హైదరాబాదీలు స్పందిస్తున్నారు. గతంలో హైదరాబాద్ రెండవ రాజధాని కానుందని వచ్చిన వార్తలను గుర్తు చేసుకుంటున్నారు. అవి వట్టి పుకార్లేనని, దేశానికి ఢిల్లీ ఒకటే రాజధాని అప్పటి సర్కార్ కొట్టిపారేసింది. అయినా ఒకవేళ రాజధాని మార్పు జరిగితే అన్ని విధాలా అభివృద్ధి చెందుతున్న హైదరాబాదే ప్రథమ ప్రాధాన్య నగరంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.